అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. బస్ ఆపకుండానే పోయిండు ఆర్టీసీ డ్రైవరు. సారీ చెప్పిండు సజ్జనార్ సారు. మిర్యాలగూడలో చెడిపేసిర్రు కేసీఆర్ పేరు. అట్లెట్లా చేస్తారని గులాబీ పాటోళ్ళు కట్టిర్రు తేరు. 90% పూర్తి చేసిండు కేసీఆర్. తదిమది పోతం పెడతాడట ఉత్తమ్ గారు. చెయ్యి పార్టీ పెద్దలకు అందినాయి నోటీసులు. ఈడీ అధికారులు జప్తు చేస్తున్నారు ఆస్తులు. ఎప్పుడు పడతాయో తెలియదు చెడుపు వానలు. ధాన్యం కాంటకేయమని మొత్తుకుంటున్నారు రైతులు. ఆడదంటే అబల కాదు, ఆకాశంలో సగం భూమిలో సగం. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. గొప్ప పెద్ద మనుషులే మహిళలకు 2 చేతులు లాబట్టి దండం పెట్టిర్రు. దేవుళ్ళు సుత శరీరంలో సగ భాగం ఇచ్చిర్రు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు చెప్పుకోనికే గింత ఉంది గాని ఎటన్నా పోదామంటే ఆర్టీసీ బస్సులు మాత్రం ఆపుతలేరు. ఆడోళ్ళని చూస్తే ఏంది నమ్ముతలేరా? అయితే ఈ వార్త చూడుర్రి. కన్న తల్లికి బువ్వ పెట్టలేనోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తాడట అని ఒక శాస్త్రం ఉంటది. మీకు ఎరికే ఉండొచ్చు. ఇప్పుడు గాంధీ శాస్త్రం ఎందుకు చెప్తున్నంటే, ఇగో ఈ అక్కను చూడుర్రి ఎట్లా బాధపడుతున్నదో. దిగుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కద్దు మీరు ఎక్కద్దు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నా ముందర ముగ్గురు ఎక్కించుకుని నా పిల్లలు ఉన్నారు వెనకాల. నేను ఎక్కిన నా పిల్లలు ఎక్కలేకపోయారు. నా పిల్లలు ఎక్కకపోతే నేను దిగిపోతా కదా. ఆపలేదు ఇంకా పడ్డా కూడా తిడుతున్నారు. పడిపోయినాడు కింద అయినా కూడా తిడుతున్నారు ఎందుకు ఎక్కినావని. అర్థమైందా ముచ్చటేందో? అసలు ఏమైందంటే ఈ అక్క ఏదో పని మీద బయటకు పోదాం అనుకున్నది. ఇక బస్ స్టాండ్ లో నిలబడి బస్సు కోసం చూసి ఆశగున్నదట. ఒక్క బస్సు రాదు. వచ్చిన బస్సు ఏమో ఆగకుండానే పోతది. ఇక ఇట్లా కాదని ఒక బస్సు వచ్చి రాగానే దబుక్కున ఎక్కుదాం అనుకుంది. కానీ ఆ బస్సు డ్రైవర్ మాత్రం బస్సే ఆపలేదు. ఓ అన్నా జరాపు అని బస్ ఎంబడి ఊరుకొచ్చిన బస్సు ఆగకుండానే పోయిండు. పాపం అక్కకు ఎంత అర్జెంటు పనుండెనో ఏమో 10 కిలోమీటర్లు బస్సు వెనకనే ఊరుకొచ్చింది. ఆఖరికి బస్సును దొరికించుకొని రన్నింగులనే ఎక్కబోయి కింద పడ్డది. దెబ్బలైతే ఏం దాకలే గాని పుసుక్కునే ఏమన్నా అయితే ఇక బస్సులకు ఎక్కి డ్రైవర్ ను కండక్టర్ ను పొట్టు తిట్టింది. బస్సు ఏమన్నా మీ సొంతమా? ఆపమంటే సుత ఆపకుంటేనే లగాయించి తోలుతున్నావు అని డ్రైవర్ ను కడిగి పారేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈ ముచ్చట తెలిసి ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ సారు ఆ అక్కకు సారీ సుత చెప్పిండు. ఫ్రీ బస్సు లేనప్పుడే బాగుండే. మనిషి కనబడంగానే బస్సు ఆపుతురు. ఉచిత బస్సు అని ఓ పనికి మాలిన పథకం పెట్టి ఆడోళ్లకు బస్సులు ఆపకుండానే చేస్తున్నారు. పుసుక్కున ఆపితే సీట్ల కోసం షిగలు పట్టుకొని కొట్లాడుకుంటున్నారని అమ్మలక్కలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు ఐడియాలంటే గిట్లనే ఉంటాయి మరి. రువ్వడిగా ముంగటి కురకాలే, మళ్ళా మొదటికొచ్చి ఆగాలే అని అనుకుంటుర్రు ఊర్లల్లా పెద్ద మనుషులు. ఎక్కడ ఏ పని లేకపోతే ఏదైనా మంచి ఉపాయం కనిపెట్టాలి. ఓ 1000 తీసుకొని ముంగటేసుకొని చదవాలి. ఏదైనా రాని పని ఉంటే నేర్చుకోవాలి. ఇవేవి కాకపోతే బుక్కెడు దీని ఓ చెట్టు కింద కూర్చొని జరసేపు ఒక్కునికి తీయాలి. అంతేగాని లేని పంచాది ముంగటేసుకుంటా తీట కయ్యం పెట్టుకుంటా అంటే అవతలో లూకుంటారా? ఇగో ఇట్లనే ఎగబడతారు. చేసేటందుకు చాలా పనులున్నాయి. దమాకు పెట్టి ఆలోచన చేస్తే బతుకు తెరువు దొరికే ఉపాయాలు, పుట్టుబడి దొరికే ఆలోచనలు మస్తుకొస్తాయి. అట్లా కాదని తన పని తాను చేసుకుంటూ కాడికి పోయి తీటకయ్యం పెట్టుకుంటే ఎవ్వరు ఊకోరు. ఇగో ఇటు చూడుర్రి. ఇది మిర్యాలగూడెంలో ఉన్న కేసీఆర్ కళాభారతి ఆడిటోరియం. అప్పట్లో కారు పాటోళ్ళు వేలేటప్పుడు సీఎం కేసీఆర్ పేరు మీద ఈ ఆడిటోరియం కట్టించిర్రు. 1 కాదు 2 కాదు 10 కోట్ల రూపాయలు పెట్టి అన్ని
అన్ని సౌలతులు ఉండేటట్టు దీన్ని నిర్మాణం చేసిర్రు. జిల్లాల ఏదైనా పాటల ప్రోగ్రాము, కళా ప్రదర్శనలు, గట్లనే ఏదైనా కాలేజోళ్ళు, స్కూల్లోళ్ళు కార్యక్రమాలు చేసుకునేటందుకు, సర్కారు ప్రోగ్రాంలు ఏమన్నా చేసేందుకు మంచిగా ఇచ్చంత్రంగా దీన్ని కట్టించిర్రు. కేసీఆర్ సార్ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన పేరే పెట్టుకున్నారు ఆడిటోరియానికి కేసీఆర్ కళాభారత్ అని. ఇక ఉన్నయి లేని హామీలిచ్చి అయితయో కావో తెలియని పథకాలు తెస్తామని చెప్పి మార్పు తెస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిరు కదా షేయి పాటోళ్ళు. ఈ 17 నెలల్లో ఏ మార్పు తెచ్చిండ్రో ఏమో గాని కేసీఆర్ సార్ పేరు రాసున్న కాడ, ఆయన పోట్వ ఉన్న కాడ అవి తీసేసి మార్పు అయితే చేస్తున్నారు. మిర్యాలగూడెంలో సుతం కేసీఆర్ కళాభారతి ఆడిటోరియం పేర్లకెళ్ళి కేసీఆర్ అనే పేరు తీసేసిర్రు. ఇక చూసుకోర్రి కార్పాటోళ్ళుకుంటారా, తేరు కట్టిర్రు ఆడిటోరియం కాడికి. ఎట్లట్లా తీసేస్తారు కేసీఆర్ పేరు అని పెద్ద లొల్లే చేసిర్రు. అవునుల్లా ఒక మాట అడుగుతా, ఒక మనిషిని మరవగొట్టాలంటే ఆయన కంటే మంచి పనులు చేయాలి, అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలి గాని ఉన్న పేరు మలిపేస్తే జనం మర్చిపోతారా? గమ్మతున్నది పోరి జోలి. పోషమ్మ పొదుపు చేస్తే మైసమ్మ మాయం చేసినట్టే ఉన్నది పోండ్రి ఈ కథ. హగో గట్ల చూస్తారు. మొన్నటిదాకా ఆళ్ళ నోళ్లతోనే అన్నారు, ఇవాళ ఆడికి పోయి నోరెళ్ళ పెట్టిర్రు. మీరేంది హిందాకర్స్ అన్ని నోరెళ్ళ పెట్టి నన్ను చూస్తున్నారు? అయ్యో ఓం పోషమ్మ పొదుపు చేస్తే మైసమ్మ మాయం చేసిన శాస్త్రం ఎందుకు చెప్పినానా? ఈ వార్త చూడుర్రి మీకే తెలుస్తుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ముందే ప్రిపేర్ కావాలి. మనం మాట్లాడుతున్న మాటల నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది, జనం ఏమనుకుంటారు అని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. నిజానికి ఉన్న గుణమే అది. ఇగో గిట్లా చూడుర్రి, ఇదేందో గుర్తుపట్టిరా? మీరు అనుకున్నది కరెక్టే. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద పెద్ద మోటార్లు, పెద్ద మిషన్లు తెప్పించి జల్దీ పనులు చేపించిండు. ఏందకో 90% దాకా పైప్ లైన్లు, మిషన్లు అన్ని చేపించిండు. ఇది గనక పూర్తయిపోయినుంటే 130,000 ఎకరాలకు మంచిగా నీళ్ళొస్తుండే. కరూరు జిల్లా అని పేరున్న పాలమూరుకు పంటల కిల్లా అని పేరు పడేది. కానీ అంతలనే ఎన్నికల కూడొచ్చే, పనులన్నీ ఆగిపోయినాయి. ఇక ఓట్ల ప్రచారంలో షేయి పాటోళ్ళు ఉన్నాయి లేని అన్ని చెప్పిర్రు జనాలకు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరు చెప్పి మిమ్ముల మోసం చేస్తున్నారు. అసలు ఆడ పనులే మొదలు పెట్టలేదని అన్ని అబద్ధాలు చెప్పిర్రు. మొన్నటిదాకా సుతం కనీసం అటు పోకుంటనే ఆడ ఏం పనులైనాయి, ఏం పనులు కాలేదని చూడకుంటనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైసలన్నీ ఉత్తిగానే ఖర్చు పెట్టిర్రని బదనాం చేసిర్రు. ఇగో ఇయాల నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ సారు జూపల్లి సార్తోని కలిసి నార్లాపూర్ పంప్ హౌస్ కి పోయి ప్రాజెక్టు మొత్తం కళ్ళదిరిగిండు. ఈడ పనులు మొత్తం అయిపోయినట్టున్నాయి కదా, చిన్నయి ఆడాడ ఓ 10% పనులు మిగిలిపోయినాయి. వాటిని పూర్తి చేస్తే పాలమూరు జిల్లా రైతులకు నీళ్లే నీళ్లు అని ఆడున్న అధికారులతోటి సారే స్వయంగా అన్నాడట. మరి ఆడది నర్దింకెళ్ళి ఉత్తగా లేనిపోని మాట్లాడి టైం వేస్ట్ చేసే కంటే ఆ ప్రాజెక్టు పనులు చేసి రైతులకు నీళ్ళిస్తే కాదా? దేనికైనా చిత్తశుద్ధి ఉండాలే అని అంటున్నారు పాలమూరు జిల్లా జనాలు. గాలి మోటార్ల తిరుక్కుంటా 20% పనులు సుత కాలేదు అన్న ఉత్తమ్ సారుకు ఇవాళ దగ్గరికెళ్ళి చూసినాక కండ్లు బయర్లు గమ్మినే కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా జనాలు. కర్మణ్యే వాది కారస్తే అని సంస్కృతంలో ఓ మాట ఉంటుందిలా. దాని అర్థం ఏంటిదంటే మన కర్మల రాసి పెట్టుంటే జరిగేది జరగక మానదని. షెయ్యిపాటి పెబ్బ సోనియా గాంధీ మేడం వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ సార్కు సుత గా కర్మ ఫలమే ఇప్పుడు ఎదురైనట్టుంది. మంది సొమ్ము మంగళారం అంటే దేవుడు ఊకోడు. ఒకవేళ దేవుడు చూసి చూడనట్టు ఊకున్నా ఇయాల రేపు సర్కారు, ఈడీ, సిబిఐ అస్సలు ఊకుంటలేరు. అప్పట్లో సోనియా గాంధీ కుటుంబం మీద ఓ కేసుండే కదా, గదే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసు. గా కేసుల తల్లి కొడుకులకు ఈడీ నోటీసులు పంపింది. రాహుల్ గాంధీ ఆస్తులు, సోనియా గాంధీ ఆస్తులు అన్ని లెక్కబెట్టి జప్తు చేస్తున్నది. పోయిన నెల 11 తారీఖు నాడు ఢిల్లీలో, బొంబాయిలో ఉన్న ఆస్తులకు నోటీసులు పంపింది. ఇక రేపో మాపో ఆ ఆస్తులను జప్తు చేస్తదట ఈడీ. 2,000 కోట్ల విలువ చేసే ఆస్తులను ఉత్త 50 లక్షలకే కొన్నరని సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద ఫిర్యాదులు అయినాయి అప్పట్లా.
పువ్వు పాటోలు అధికారంలోకి రాగానే ఆ కేసును తిరగదోడి అక్రమంగా అగ్వధరకు దక్కించుకున్న ఆస్తుల విలువను బయట పెడుతున్నారు. నిజంగానే అట్లా చేసిరు అని తేలితే తల్లి కొడుకులు శ్రీకృష్ణుడు పుట్టిన జాగలకు పోవుడు ఖాయమే అనుకుంటున్నారు చాలా మంది. ఎండకెండితే తెలుస్తుంది, చలికి వణుక్కుంటా బురద పొలంలో దిగుతే అర్థమవుతుంది, జోరు వానకు వరాలు పెడితే అనుభవం అవుతుంది రైతు బాధ ఎట్లుంటుందో. అరే 6 కాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే కాంతకే రానుల్లా. ఏంది ఏమో అంతగానం కోపం అవుతున్నాను చూస్తున్నారు కదా. ఈ వార్త చూస్తే మీరు సుతం కోపానికి వస్తారు. ఇగో గీ వీడియో చూడుర్రి. వీళ్ళంతా రైతులు 6 నెలలు ఎండకు వానకు కన్న కష్టం చేసి పంట పండిస్తే కాంట వేస్తలేరని ఇగో గిట్ల రోడ్డెక్కిర్రు. సూర్యాపేట జిల్లా రాజనాయక్ తండాల ఐకేపీ సెంటర్ కి వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటకు వేస్తలేరని రైతులందరూ కోపానికి వచ్చిర్రు. ఇట్లా రోడ్డు మీద కూర్చొని నిరసన చేసిర్రు. రైతుల ధర్నా దెబ్బకు రోడ్లు మొత్తం కార్లు, బస్సులు, లారీలు 7 ఆడ ఆగిపోయి మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. లారీలు వస్తలేవని, గన్ని బస్తాలు లేవని అబద్ధం ఆడుకుంటా వడ్లు ఆగం చేస్తున్నారని రైతులు మస్తు కోపమైర్రు. ఐదు రోజులకు ఒక్క లారీ వస్తే ఎన్ని రోజులు ధాన్యం పెట్టుకుని కూర్చోవాలి? అందరివి అయిపోయేసరికి ఎన్ని రోజులైతాయి? అసలుకే చెడుపు వానలు కొడుతున్నాయి. వానలొచ్చి వడ్లన్నీ ఆగమైతే ఎవరిది బాధ్యత అని అధికారులను నిలదీస్తున్నారు. అప్పట్లో ఐకేపీ సెంటర్ కి తేంగానే 2 రోజులల్లా కాంట వేస్తుండే, వారం రోజులల్లా పైసలు వచ్చేటివి. ఇప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు కడుపు మండిన రైతన్నలు. అటు మంత్రి సీతక్క జిల్లా ములుగుల సుత రైతులు రోడ్ల మీద కూర్చొని నిరసన చేసిర్రు. వడ్లు జల్దీ కొనకపోతే తీసుకొచ్చి మంత్రుల ఇండ్లల్లా, ఎమ్మెల్యేల ఇండ్లల్లా పోస్తామంటున్నారు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.